అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా కేఆర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సచివాలయంలో ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నాటి నుంచి కూడా గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాన్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం నాకు తెలిసి ఇదే తొలిసారి. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ విధమైతే ఈ సమావేశానికి హాజరైన తర్వాత గౌరవ సచివాలయ శాఖ డైరెక్టర్ గారు కూడా చెప్పారు, రేషనలైజేషన్కి సంబంధించిన అంశాలు, ఇతరులకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడమని చెప్పారు. ఖచ్చితంగా మేము చెప్పాం, రేషనలైజేషన్ సచివాలయ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ హేతుబద్ధీకరణ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ హేతుబద్ధీకరణ చేసే ముందుగా సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏదైతే 19 వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ అన్నింటినీ కూడా రూపొందించి, పదోన్నతుల చాలను రూపొందించి, ప్రాపర్ జాబ్ చార్ట్ని రూపొందించి, మాతృశాఖలో వారిని విలీనం చేసిన తదుపరి మాత్రమే హేతుబద్ధీకరణ చేయాలనేటువంటిది స్పష్టంగా మా తరఫున మంత్రి గారికి, డోలా వీరాంజనేయ స్వామి గారికి చెప్పాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా సచివాలయ ఉద్యోగులు కోల్పోయినటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి కూడా మేము ఆ సమావేశంలో ప్రస్తావించాం. ముఖ్యంగా నోషనల్ ఇంక్రిమెంట్లు దాదాపు మన కన్సర్న్ ఏ సబార్డినేట్ సర్వీస్ రూల్లో లేనటువంటి విధానాన్ని సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పి 2 సంవత్సరాల పాటు, దాదాపు 2 సంవత్సరాలు 9 నెలల పాటు వెట్టి చాకరీ చేయించి కేవలం 15,000 రూపాయలకి కూలీలుగా పనిచేయించింది గత ప్రభుత్వం. అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాం. ఆ 2 సంవత్సరాలని ఏదైతే ఉన్నాయో ఆ 2 సంవత్సరాలని కూడా ప్రొబేషన్ టైంలో చేసే సంవత్సరాలని సర్వీస్ని పరిగణలోకి తీసుకొని ఆ 2 సంవత్సరాలు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వమని అడిగాం. తదుపరి అలా సర్వీస్ని కౌంట్ చేస్తేనే నెక్స్ట్ ఇయర్ 6 ఇయర్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా సచివాలయ ఉద్యోగులకు అందుతుందనేటువంటిది స్పష్టమైన విషయాన్ని చెప్పాం. రావాల్సిన 9 నెలల ఏరియర్స్ని, 5 నెలల ఏరియర్స్ గురించి కూడా చెప్పాం. గత ప్రభుత్వం ఒక విభాగానికి సంబంధించిన ఉద్యోగిపై అనేక మంది అధికారుల ఆజమాయిషి ఇప్పటికీ నడుస్తూ ఉంది. అంటే ఒక భార్యకి 4 మొగుళ్ళ అనే విధంగా సచివాలయ ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వం అయితే కానివ్వండి, ఈ ప్రభుత్వం కూడా సర్వేల పేరుతో వేధిస్తూ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఈ తీరును మార్చుకోవాలి, ఉద్యోగులుగానే పరిగణించండి. సచివాలయ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి ఉద్యోగులు కాదు, పూర్తి స్థాయి ఉద్యోగులు అనే స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తూ, ఏ విధంగా అయితే గత 3 రోజుల క్రితం మా ముఖ్యమంత్రి గారిపై నమ్మకం ఉంది. గత 3 రోజుల క్రితం సచివాలయ శాఖ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, వార్డు మిలిటరీ సెక్రటరీకి సంబంధించి వివిధ ఇంజనీరింగ్ శాఖలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన నడిచింది. దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కార్యదర్శులకు సంబంధించి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి శాఖలో మార్చాలని చూస్తున్నారు. అది మంచి పరిణామం. అదేవిధంగా అగ్రికల్చర్ ఏలియన్ డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మాతృశాఖ పరిధిలో తీసుకోవాలి. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించిన ఉద్యోగులు 423 ఖచ్చితంగా రద్దు చేయాలి. వాళ్ళ యొక్క లైన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏదైతే ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎంయూడి వాళ్ళకి పదోన్నతులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సమావేశం నిర్వహించారో ఈ రోజుతో సమస్య పోకుండా మళ్ళీ ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగుల యొక్క సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టి సారించేదిగా మేము పరిగణించుకుంటాం. ఈ రోజు సమావేశానికి సంబంధించి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.